తాజా అంశాన్ని చూస్తున్నాం. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో క్వార్ట్జ్, సిలికా శాండ్ అక్రమాలపై సిఐడి విచారణ జరుగుతుంది. వైసీపీ హయాంలో జరిగిన దోపిడీ వివరాలను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ సిద్ధం చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, వైసీపీ మైనింగ్ దోపిడీపై సిఐడి విచారణ ఎలా సాగుతోంది? నరేష, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత 2-3 సంవత్సరాలుగా భారీగా ఈ అక్రమంగా సిలికాతో పాటు క్వార్ట్జ్, గ్రావెల్ ఇవన్నీ కూడా భారీగా తవ్వకాలు చేసి తరలించడం కూడా 2 సంవత్సరాలు జరుగుతూనే ఉంది. అయితే వీటన్నిటి మీద నెల్లూరు ప్రస్తుతం ఉన్న నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీరంతా కూడా పోరాటం చేశారు. అయితే అక్కడ ఈ గనుల దగ్గర సైదాపురంలో కూడా నిరసన తెలుపు సత్యాగ్రహం కూడా చేశారు. ఈ వాహన సైత గూడూరు మధ్య లారీలను కూడా నిలుపుదల చేశారు. ఇంత పెద్ద ఎత్తున భారీగా ఈ నిరసన తెలిపి వాహనాలు నిలిపి అధికారుల మీద కూడా ఎంత యుద్ధం చేసినప్పుడు కూడా గత 2 ఏళ్లుగా ఏ రోజు కూడా ఈ అక్రమంగా తరలిపోతున్న వాహనాలు మాత్రం ఆ అధికారుల అండదండలతో కొనసాగే తప్ప ఆగలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో రావడంతో ఈ గతంలో 2 సంవత్సరాలుగా వీరంతా కూడా విచారణ కోరిన తెలుగుదేశం నాయకులు విచారణ కోరిన ఈ నివేదికలన్నింటినీ కూడా పరిశీలించి డిపార్ట్మెంట్ విచారణ అనేది 4 రోజులుగా కొనసాగింది. మైనింగ్ శాఖ అధికారులు, విజిలెన్స్ వీరంతా కూడా భారీ ఎత్తున ఈ సైదాపురం కానీ వీటన్నిటి చోట్ల కూడా విచారణ పరిశీలించారు. ఈ దాదాపు పెద్ద ఎత్తున నివేదికను కూడా తయారు చేశారు. ఇక్కడ అక్రమాలు జరిగాయని గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఈ దస్తాలన్నింటినీ కూడా పరిశీలించి ఇక్కడ అక్రమాలు జరిగాయని చెప్పి ఈ మైనింగ్ అధికారులు నిరూపణ చేశారు. వారి నివేదికను ఆధారం చేసుకుని సిఐడి విచారణ కూడా జరిగే అవకాశం ఉందని 2 రోజులుగా ఒక అధికారులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సిఐడి విచారణతో వైకాపా నాయకుల్లో కూడా రైళ్లు పరిగెత్తుతున్నాయి. అంటే భారీ ఎత్తున ఇక్కడ ప్రధానంగా చూస్తే మనకు గూడూరు, చిల్లగుడి ప్రాంతాలలో సిలికా గుట్టలుగా దాదాపు 20 ప్రాంతాలలో లక్షలాది టన్నుల సిలికాను తరలించున్నారు. అదేవిధంగా సైదాపురం, పొదలగూడు ప్రాంతాలలో తెల్లరాయి, వెంకటాచలం, సర్వేపల్లి, కావలి ప్రాంతాలలో గ్రావెల్ అనేవి ఈ తవ్వకాలు ఇప్పటికి కూడా గుర్తులన్నీ కూడా ఒక 10-20 మీటర్ల లోతులు అనేక చోట్ల కూడా తవ్వకాలు జరిగి ఉన్నాయి. అనేక వేల మంది రైతులు కూడా ఈ అక్రమ తవ్వకాలతో రైతులు కూడా ఇబ్బంది పడి ఉన్నారు. ప్రతి చోట కూడా ఈ బాధితులు కూడా అధికారుల విచారణలో తెలియజేయడంతో ఈ నివేదిక కూడా తయారు చేసి అక్రమాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఈ ప్రధానంగా మనం చూస్తే చైనా మైనింగ్, చైనా ఎక్కడ ఎక్కువగా వీటికి డిమాండ్ ఉంది క్వార్ట్జ్కి. అందువల్ల వీటికి డిమాండ్ కూడా గత 2 సంవత్సరాలుగా ధరలు కూడా ఎక్కువ పెరగడంతో ఈ వామన ఎంటర్ప్రైజెస్ కానీ, వామన ఫీచర్స్, గామా ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల పేరుతో ఈ లీజులు తీసుకుని అక్రమంగా తరలించడం అనేది జరిగింది. ఇక్కడ లీజు దాతకు 100 రూపాయలు మాత్రమే చెల్లించి దాదాపు 1400 రూపాయలు వీరు వసూలు చేసి లక్షలాది టన్నులు వీరు ఒక వైకాపా నాయకులు తరలించారు. భారీ ఎత్తున ఒక్కొక్కరు కూడా లక్ష తరలింపుతో వీటన్నిటి మీద ఆస్తులు కూడా పరిశీలన చేయాలని చెప్పి కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి వీరందరూ కూడా గతం నుంచి కొన్ని 2 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ క్వార్ట్జ్ పర్మిట్లు లేకుండానే తరలించారనేది ఉన్నది ఆరోపణలు. దాదాపు 1400 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం కూడా 18 నుంచి 20 లక్షల టన్నులు అమ్మకం చేశారని చెప్పి ఈ నివేదికలు కూడా ఉన్నాయి. ఇటీవల మైనింగ్ అధికారుల నివేదికలో కూడా ఈ భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని కూడా వారు కూడా నివేదికలు తయారు చేశారు. అయితే వారి నివేదికలో గత ఏడాది రికార్డు స్థాయిలో 4.20 లక్షలు టన్నులు తరలించినట్లు కూడా ప్రాథమికంగా కూడా గుర్తించారు. ఇది మొత్తం మీద కూడా నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 15 చోట్ల అక్రమంగా ఎటువంటి తవ్వకాలు అనుమతులు లేకుండా రెన్యువల్ ఎదురు చూస్తున్న లీజులు కూడా వీరే తీసుకుని, వైకాపా నాయకులే తీసుకుని అధికారుల అండదండలతో అక్రమంగా ఈ మైనింగ్ భారీ దోపిడీకి పాల్పడ్డారనేది ఈ మైనింగ్ విచారణ కూడా కొంత నిరూపణ అయింది. అయితే ఈ సిఐడి విచారణ కొనసాగితే పూర్తిగా నివేదిక వస్తుందని వైకాపా నాయకులు ఉన్న ప్రధానంగా మనకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణ చేసేట్టు సజ్జలతో పాటు స్థానికంగా ఉన్న పెద్దవల్లి శ్రీకాంత్ రెడ్డి మరికొంత నాయకులందరూ కూడా ఇక్కడ నుంచి స్థానికంగా నుంచి అమరావతి
వరకు కూడా వైకాపా నాయకులకి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని ఈ దోపిడీ అనేది కొనసాగిందని చెప్పి ఇవన్నీ ఆరోపణలన్నిటి మీద కూడా సిఐడి విచారణలో కూడా నిజ నిరూపణ జరుగుతుంది. ధన్యవాదాలు రాజారావు.